కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మన నిరుద్యోగులందరికీ కూడా ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి మనకి ఎటువంటి పరీక్ష కూడా లేదనమాట, ఎటువంటి ఫీజు కూడా లేదు. కేవలం మనకి సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. సో ఎటువంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా సో మనం ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేల్ అయినా, ఫీమేల్ అయినా, ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా ఈ జాబ్స్కి సంబంధించి మనం హైదరాబాద్లోనే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాలన్నమాట. సో దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం తీసుకువెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డు, 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీటు, అలాగే డిగ్రీ లేదా డిప్లొమా లేదా మీకు ఐటీఐ ఉంటే ఐటీఐకి సంబంధించి ఆల్ సెమిస్టర్స్ కానీ లేదంటే కన్సల్టేటర్ మార్క్ షీట్ అయితే ఉంటుంది కదా, అది కానీ తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు ఓడి అయితే ఉంటుంది కదా, ఒరిజినల్ డిగ్రీ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటితో పాటు మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మొత్తం ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఆ ఒరిజినల్తో పాటు ఒక్కొక్క సెట్ జెరాక్స్లు కూడా తీసుకుని వెళ్ళాలన్నమాట. ప్రతిది కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ ప్లస్ జెరాక్స్, మార్క్ షీట్ ఒరిజినల్ ప్లస్ జెరాక్స్, ప్రతిది కూడా ఒరిజినల్ జెరాక్స్తో పాటు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీసుకొని ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అయిపోవాలి. అలాగే దీనికి సంబంధించిన వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ బట్టి ఇక్కడ వేకెన్సీస్ అయితే మెన్షన్ అయితే చేశారు. సో బీటెక్ వాళ్ళకి కొన్ని, అలాగే డిగ్రీ వాళ్ళకి కొన్ని, డిప్లొమా వాళ్ళకి కొన్ని, సో సపరేట్గా డివైడ్ అయితే చేసేసారు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే బీటెక్ వాళ్ళకి అనమాట. మీకు సంబంధించిన ఏదైతే ఫీల్డ్ అయితే ఉంటుందో, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరు, అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి మొత్తం బీటెక్ సంబంధించి మొత్తం కూడా మనకి 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు సంబంధించిన ఫీల్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు అయితే బీటెక్లో ఏ ఫీల్డ్లో చేశారో ఆ ఫీల్డ్కి సంబంధించి జాబ్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డిప్లొమా వాళ్ళు అనమాట. డిప్లొమా వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ టోటల్గా మనకి అన్ని సెక్టార్లు కలుపుకొని 35 వేకెన్సీ అయితే మన డిప్లొమా వాళ్ళకి అయితే ఉన్నాయి. వీళ్ళకి కూడా ఫార్మసీ వాళ్ళకి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మొత్తం అన్ని కలుపుకొని 35 వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో నెక్స్ట్ డిగ్రీ వాళ్ళకి కూడా నార్మల్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, బీకామ్ కానీ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్స్, సో వీళ్ళకి కూడా మొత్తం మీద 25 వేకెన్సీస్ అయితే మెన్షన్ అయితే చేశారనమాట. సో ఎవరికి వాళ్ళకి సపరేట్గా వేకెన్సీ అయితే మెన్షన్ అయితే చేశారు. ఎవరికి వాళ్ళు సపరేట్గా ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయితే అవ్వాలి. అలాగే ఐటీఐ వాళ్ళకి కూడా వీళ్ళు జాబ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ టోటల్గా మనకి 14 రకాల సెక్టర్స్ చూసుకుంటే 200 వేకెన్సీస్ అయితే ఐటీఐ వాళ్ళకి వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్, మెకానిక్, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, మెషినిస్టు, టర్నరు, వెల్డరు, ఇలా చెప్పుకుంటూ పోతే 14 రకాలైన పోస్టులు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి 200 వేకెన్సీస్ ఐటీఐ వాళ్ళకి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఎస్పెషల్లీ ఐటీఐ వాళ్ళు చూసుకుంటే మీకు సంబంధించిన ఇంటర్వ్యూ డేట్స్, టైమింగ్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఒకసారి వీడియో అయితే పాజ్ చేసుకొని చూడండి. ఎలక్ట్రికల్, మెకానికల్, డీజిల్ మెకానిక్ వాళ్ళు మే 20న అయితే మీరు వాకిన్కి అయితే అటెండ్ అవ్వాలి. వీళ్ళు మార్నింగ్ 9కి అయితే వెళ్ళిపోవాలి. ఫిట్టరు, ప్లంబరు, పెయింటరు కూడా మే 20న మధ్యాహ్నం 1 గంటకి అయితే మీరు వాకిన్కి అటెండ్ అయితే అవ్వాలన్నమాట. సో మీకు సంబంధించి క్వాలిఫికేషన్స్ బట్టి, మీ ఫీల్డ్ బట్టి ఇంటర్వ్యూ డేట్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఒకసారి ఈ పేజ్ అలా చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ బీటెక్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కూడా మీకు సంబంధించి ఇంటర్వ్యూ డేట్స్ కూడా చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మీకు సంబంధించి బీకామ్ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీ ఉన్నాయని చెప్పాను కదా, మీకు సంబంధించి ఇంటర్వ్యూ డేట్స్ కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే బీటెక్ వాళ్ళకి మే 23న అయితే మీరు అటెండ్ అయితే అవ్వాలి. డిప్లొమా వాళ్ళకి మే 24, అలాగే జనరల్ డిగ్రీ వాళ్ళకి కూడా మే 24 అయితే మార్నింగ్ 9 లోపు అయితే మీరు హైదరాబాద్ అక్కడ లొకేషన్కి అయితే చేరుకోవాలన్నమాట. లొకేషన్ అడ్రస్ కూడా నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. నోటిఫికేషన్ లింక్, నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. లేకపోతే మనకు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ కూడా ఛానల్లో కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా అయితే ఉంటాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లొకేషన్ కనుక చూసుకుంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బాలనగర్, హైదరాబాద్ అనమాట. సో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించి డైరెక్ట్గా అటెండ్ అయితే అయిపోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి జస్ట్ మనకి మే 6న అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ జాబ్స్ మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ప్రజెంట్ వీళ్ళు అప్రెంటిషిప్స్ ద్వారా మనకి
హైర్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. 1 ఇయర్ పాటు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. 1 ఇయర్ పాటు మనకి అప్రెంటిస్ ద్వారా వీళ్ళు తీసుకొని మనల్ని చేసుకోవడం అయితే జరుగుతుంది. మన గుడ్ విల్ని బట్టి, మన పెర్ఫార్మెన్స్ని బట్టి, మనం ఏదైతే వర్క్ చేస్తామో ఈ 1 ఇయర్లో దానికి సంబంధించి ఫీల్డ్లో మన పెర్ఫార్మెన్స్ని బట్టి పర్మనెంట్గా వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. సో మీకు గనక అప్రెంటిస్ తర్వాత ఆ జాబ్ కనుక ఇంట్రెస్ట్ కనుక లేకపోతే అప్రెంటిస్ చేసినందుకు వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే మనకి ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ ద్వారా మనం బయటకు అయితే వెళ్ళిపోయి ఒక మంచి శాలరీ హైక్ అయితే తీసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు మీకు సంబంధించి క్వాలిఫికేషన్ కానీ స్కిల్స్ కానీ కామెంట్ అయితే చేయండి. మీ క్వాలిఫికేషన్ తగ్గ, మీ స్కిల్స్ తగ్గ ఏమైనా జాబ్స్ చూసి ఆ జాబ్స్కి సంబంధించి ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. వీడియోని ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. జై హింద్.